అయిరా అందరికి నేను నిన్న చూసాను అన్న ఈ వీడియో. మన సల్లని లచ్చుమక్కని ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, అసలు ఎక్స్పోజింగ్ మీద మీ అభిప్రాయం ఏంటంటే అది తప్పు కాదండి. ఎక్స్పోజ్ అది మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. మీరు చూసారా, మీరు గుళ్ళల్లో దేవతలను చూడండి, అసలు విగ్రహాలకు బట్టలే ఉండయి అని చెప్పేశాను. ఏ చెప్పు తీసుకొని కొట్టాలక్క నేను? నీ అయ్యను నీ అన్నదమ్ములను తీసుకొని పోయి ఈసారి గుళ్ళో వేయినప్పుడు నువ్వు దేవతామూర్తులను కళ్ళు అప్పగించి నోరొప్పలిచ్చి చూడు నువ్వు ఆ విగ్రహాలని. ఎట్లా చెక్కి ఉంటాయి వాటి మీద, విగ్రహాల మీద. ఇది ఆర్ట్ కాదు, విగ్రహాల మీదనే చెక్కు ఉంటాయి, నగలతోటి కప్పినట్టుగా చీర కట్టుకున్నట్టుగా ఉంటది. మనము ఏంటంటే మన తృప్తి కోసము మనము చీరలు కడతాము. ఇప్పుడు ఆర్ట్ వేస్తేనేమో దాని మీద మనము పెయింట్ వేస్తాం చీర కట్టినట్టుగా, విగ్రహాలకు చెక్కే ఉంటాయి చీర కట్టుకున్నట్టుగా. ఫస్ట్ అది గమనించు. నువ్వే చెప్పాలి ఇక, మరి మీరు సెలబ్రిటీలు మీరే చెప్పాలి. అందం జరుగుతుందని నువ్వు సరోగసి వేరే అద్దె కడుపుతోటి బిడ్డను కన్నదానివి. నువ్వే చెప్పాలి ఇక నీతులు సమాజానికి. ఏమనాలి మిమ్మల్ని? అసలు మీరు సెలబ్రిటీలు అయితే ఏది పడుతుంది మాట్లాడితే నడుస్తుంది అనుకుంటురా? ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఐడి ఉంటుంది. తాట తీసి మరి గూట్లో పెడతారు మిమ్మల్ని ఒక్కొక్కరిని. జరా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి సెలబ్రిటీలు. మీరు సెలబ్రిటీలు అయితే మాత్రం సమాజానికి ఒక మంచి చెప్పండి, లేదంటే మూసుకొని కూర్చోండి.